కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అవడమే కొరియాలో చనిపోయిన ఒక వ్యక్తి అస్థికులు ఇండియాకి యాక్సిడెంటల్ గా రీచ్ అవడంతో స్టార్ట్ అవుతుంది. మన హీరో కనకరాజు పెనుకొండలో ఉండే ఒక కోపిస్ట్ అబ్బాయి. ఎక్కడ అన్యాయం జరిగినా సైలెంట్ గా ఉండడు. తన ఫ్రెండ్ కృష్ణప్ప క్యారెక్టర్ లో సత్య ఉంటాడు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ సినిమాకి మేజర్ ఎంటర్టైన్మెంట్. ఇంకా హీరోయిన్ చైత్రని చూసి హీరో లవ్ లో పడతాడు. లైఫ్ స్మూత్ గా వెళ్తుంది అనుకునే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కొరియన్ ఆత్మ కనకరాజు లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి స్టోరీ కంప్లీట్ గా టర్న్ తీసుకుంటది. హీరో కొరియా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏంటి, ఆ ఆత్మ ఎవరిది, ఎందుకు కనకరాజు బాడీని సెలెక్ట్ చేసుకుంది, లాస్ట్ కి ఏం జరిగింది అనేది థియేటర్ లో చూడాల్సిన పాయింట్స్. ఇంకా సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్. దెయ్యాల సినిమాలని మనం తెలుగు సినిమాలో చాలానే చూసాం, కానీ కొరియన్ దెయ్యాన్ని తెలుగు హీరో బాడీలో పెట్టి కామెడీ క్రియేట్ చేయడం కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. సత్య స్క్రీన్ మీద కనిపించిన ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో థియేటర్ లో రచ్చే. టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ యాజ్ యూజువల్ సత్య వన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లా అనిపిస్తుంది. వరుణ్ తేజ్ గురించి చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన తన మూవీస్ లో కన్నా ఈ మూవీలో చాలా ఎంటర్టైనింగ్ గా కనిపించాడు. కామెడీ టైమింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. యాక్షన్ సీన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. గోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీన్స్ లో బాడీ లాంగ్వేజ్ చేంజ్ కూడా బాగా మేనేజ్ చేశాడు. హీరోయిన్ రితికా నాయక్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. క్యారెక్టర్ కి ఎంత స్కోప్ ఉందో అంతవరకు డీసెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో కనెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఆ దయ్యానికి సంబంధించిన బ్యాక్ స్టోరీ రివీల్ అయ్యే పోర్షన్స్ ఎమోషనల్ టచ్ ఇస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. హర్రర్ సీన్స్ కూడా ఓవర్ గా కాకుండా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు. జంప్ స్కేర్స్ కన్నా అట్మాస్ఫియర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అది సినిమాకి ప్లస్. ఇంకా సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ అయినా స్టోరీ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవడం కొంచెం లేట్ అవుతుంది. ఇనిషియల్ సెటప్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. సెకండ్ ఇష్యూ స్క్రీన్ ప్లే. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది. కామెడీ వర్క్ అయిన ప్లేసెస్ ఉన్నాయి, కానీ మధ్యలో పేస్ లో ఏ మూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లెంత్ తగ్గించుంటే బెటర్ గా ఉండేది. ఇంకో మైనస్ లాజిక్. కోస్ట్ యూనివర్స్ ఎస్టాబ్లిష్ చేసిన రూల్స్ కొన్ని ప్లేసెస్ లో ఫాలో అవ్వలేదు. ఆడియన్స్ కనుక ఎక్కువ ఆలోచిస్తే డెఫినెట్లీ కొంచెం డౌట్ కొడుతుంది. మాస్ కమర్షియల్ సినిమా కాబట్టి ఇగ్నోర్ చేసేయచ్చు, కానీ లాజికల్ ఆడియన్స్ కి మాత్రం కొన్ని డౌట్స్ వస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ వైస్ మాట్లాడుకుంటే సినిమా సేఫ్ జోన్ లోనే ఉంది. వరుణ్ తేజ్ కంప్లీట్ ఎంటర్టైనర్ మోడ్ లో కనిపించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్, మూడ్ చేంజెస్ అన్ని డీసెంట్ గా హ్యాండిల్ చేశాడు. సత్య మాత్రం సినిమాకి బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ కామెడీ బ్లాక్ లో ఆడియన్స్ ని నవ్వించేస్తాడు. కొన్ని సీన్స్ లో హీరో కన్నా సత్యయే ఎక్కువ హైలైట్ అవుతాడు. రితికా నాయక్ నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సపోర్టింగ్ కాస్ట్ కూడా క్యారెక్టర్స్ కి జస్టిస్ చేశారు. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లా అనిపించదు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు మేర్లపాక గాంధీ. కామెడీ అండ్ హర్రర్ బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. మాక్సిమం ప్లేసెస్ లో బ్యాలెన్స్ ని మెయింటైన్ చేశాడు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైటర్ గా ఉంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్రర్ సీన్స్ కి మంచి సపోర్ట్ ఇచ్చింది. సాంగ్స్ యావరేజ్ రేంజ్ లోనే ఉన్నాయి. కెమెరా వర్క్ నేచురల్ విజువల్స్ ని బాగా క్యాప్చర్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. ఎడిటింగ్ డీసెంట్. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే రన్ టైం ఇంకొంచెం క్రిస్ప్ గా ఉండేది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా డెఫినెట్లీ టైం పాస్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్. ఫ్రెష్ కాన్సెప్ట్, సత్య కామెడీ, వరుణ్ తేజ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ గోస్ట్ ట్రాక్ ఇవన్నీ సినిమాని ఇంట్రెస్టింగ్ గా నిలబెట్టే. స్క్రీన్ ప్లే స్లో అవడం, కొన్ని లాజిక్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్ లేట్ గా స్టార్ట్ అవడం మైనస్ పాయింట్స్. కానీ ఫ్యామిలీతో వీకెండ్ లో లైట్ హార్టెడ్ హర్రర్ కామెడీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఈ సినిమా కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బై బై.